ఫ్రెండ్స్ యూపీఎస్ తీసుకోవాలా లేదా ఇన్వర్టర్ తీసుకోవాలా నాకు కన్ఫ్యూజన్ ఉంటే నేను మీకు ఒక సింపుల్ క్లారిటీ అయితే ఇస్తాను. యూపీఎస్ అనేది మీ కాడ ఒక బేసిక్ లెవెల్ పీసీ ఉంది అనుకోండి, దాంట్లో మీకు 10 to 15 minutes బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే స్టాండర్డ్ లెవెల్ యూపీఎస్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. వాటిని మీరు పిక్ చేసుకోవచ్చు. లేదు రఫ్లీ ఒక 35 minutes 40 minutes బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువ వాటేజ్ ఉన్నటువంటి యూపీఎస్ అనేవి మనకి మార్కెట్ లో చూడడం అయితే జరుగుతాయి. వాటిని మీరు పిక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఒక వీడియో ఎడిటింగ్ కి గేమింగ్ కి సంబంధించిన పీసీ బిల్డ్ ఉంది, సో కొంచెం హై ఎండ్ కాన్ఫిగరేషన్ ఉంది అనుకుంటే కనుక మీకు యూపీఎస్ అనేవి మార్కెట్ లో చూడడం అయితే జరుగుతాయి. కేవలం మనకి పీసీ కోసం మాత్రమే హై ఎండ్ యూపీఎస్ అయితే ఉన్నాయి, వాటిని అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు కంటిన్యూస్లీ కొంచెం లాంగ్ టైమ్ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే కనుక మీరు యూపీఎస్ బదులు ఇన్వర్టర్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. కాకపోతే ఇన్వర్టర్ లో మనకి లిమిటేషన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏంటంటే యూపీఎస్ ని మన టేబుల్ కింద అయితే పెట్టుకోవచ్చు, సింపుల్ గా ఒక ప్లగ్ తో సరిపోతుంది పాయింట్ అనేది పని, ఆ ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఇన్వర్టర్ తీసుకుంటే సమస్య ఏంటంటే ఇన్వర్టర్ ని ప్లేస్ చేయడానికి సపరేట్ ప్లేస్ కావాలి, వీటిని వైరింగ్ చేయడానికి సపరేట్ గా వైరింగ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇదంతా మాకు అవసరం లేదు అనుకుంటే కనుక మీరు ఒక యూపీఎస్ అయితే తీసుకోవచ్చు. హై వాట్ లో మనకి యూపీఎస్ చూడడం అయితే జరుగుతాయి. మంచిగా ఒక 1 hour బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తే, అంటే మన పీసీ కాన్ఫిగరేషన్ బట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది చూడడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముందు మీ పీసీ కాన్ఫిగరేషన్ ఏంటో తెలుసుకోండి. దానికి తగ్గట్టు ఆ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో అవి మాక్సిమం ఎంత పవర్ ని కన్జ్యూమ్ చేస్తాయి, ఎంత వాట్ ఓవరాల్ గా వస్తుంది అనే దాన్ని బట్టి మీరు ఒక యూపీఎస్ ని లేదా ఇన్వర్టర్ ని పిక్ చేసుకోండి. పర్సనల్ గా నేను నా సిస్టమ్ కోసం ఒక ఇన్వర్టర్ అయితే పిక్ చేసుకోను. ఎందుకంటే యూపీఎస్ అనేది ఏ ప్రైస్ రేంజ్ వస్తుందో దానికి ఒక 5,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఒక ఇన్వర్టర్ అయితే వస్తుంది. అయితే నా ఇన్వర్టర్ ఏదైతే ఉంది కదా, ఇది ఓన్లీ నా కంప్యూటర్ తో పాటుగా నా ఇంటి అవసరాలను కూడా పూర్తి అయితే చేస్తుంది. అందుకని చెప్పి నేను ఇన్వర్టర్ మీద ఇన్వెస్ట్ అయితే చేశాను. కాబట్టి ముందు మీ అవసరాలు ఏంటో తెలుసుకోండి. మీ పీసీలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి, అవి మాక్సిమం ఎంత పవర్ ని కన్జ్యూమ్ చేస్తే, మీ మానిటర్, కీబోర్డు, అలాగే వైఫై రూటర్ లాంటివి ఉంటాయి. ఇవన్నిటిని కూడా మీరు కరెంట్ పోయినా సరే ఆన్ చేసి ఉంచాలి. కాబట్టి వీటన్నిటి యొక్క క్యాలిక్యులేషన్ మీరు చేసుకొని దాని తర్వాత దానికి అనుకూలమైనటువంటి యూపీఎస్ తీసుకోవాలా లేదా అమౌంట్ ఎక్కువ పెట్టి ఇన్వర్టర్ తీసుకోవాలా అనేది అయితే మీరు డిసిజన్ అయితే తీసుకోండి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, అలాగే అర్థమైంది అనుకున్నాను. అర్థమైతే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని మన ఛానల్ ఇలాంటి పీసీ అండ్ ల్యాప్టాప్ రిలేటెడ్ స్టఫ్ మాత్రమే ఉంటుంది కాబట్టి మీకు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. సో నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ అప్, బాయ్.